ఫ్యామిలీ ప్రేయర్ అయిన తర్వాత ఈ జీవము గల దేవుని సువార్తను ఇతరులకు ప్రకటించడానికి వెళ్ళారు. Each and every one of us who have been bought, purchased by the blood of the Lord should share what we have received from the Lord. మనం కొనబడిన వారం అందరం ప్రభు యొద్ద నుండి ఏదైతే పొందామో అది ఇతరులతో కూడా పంచుకోవాలి. When I was saved in 1953, 1953లో నేను రక్షించబడ్డప్పుడు our God servant brother Jesdas of Gudur, గూడూరులో జేసుదాస్ గారు మా దేవుని సేవకులు అక్కడ, he told me, ఆయన నాతో చెప్పారు, Jaya, what you have received you should share with others. జయ, నీవేదైతే పొందినావో అది ఇతరులతో పంచుకోవాలి అన్నాడు. But at the age of 13 and 14 between, 13-14 ఏండ్ల వయసు ఆ మధ్యలో I didn't know how to begin and how to share. మరి ఎట్లా ఆరంభించాలి, ఎట్లా పంచుకోవాలి నాకు తెలియలేకుండా పోయింది. Then God gave me burden to sing gospel songs. అప్పుడు దేవుడు ఈ యొక్క సువార్త పాటలు పాడే భారము నాకు ఇచ్చాడు. I thought by singing I can communicate the gospel of the Lord. అప్పుడు నేను ఏమనుకున్నానంటే పాటల ద్వారా దేవుని యొక్క సువార్త ఇతరులకు చెప్పగలుగుతాను. In front of our house there used to be a big tree. మా ఇంటి ముందు పెద్ద చెట్టు ఉండింది. And then I took old X-ray films from my uncle's clinic. అప్పుడు మా అంకుల్ గారి క్లినిక్ లో పాత ఎక్స్రే ఫిల్ములు తీసుకున్నాను. And then I made it like a bura trumpet. దానిని ఒక బూర ఆకారములో తిప్పినాను. And then I climbed the tree. ఒక చెట్టు ఎక్కి And then started singing Bible, gospel songs. నేను అప్పుడు ఆ బూరను ఉపయోగించి సువార్త పాటలు పాడటం మొదలు పెట్టాను. And this film vibrates when you sing and gives the same effect as the mic is giving. చూడండి, ఆ యొక్క ఫిల్మ్ అట్లా పెట్టుకొని మనం పాడినప్పుడు ఈ మైక్ ఎట్లా పనిచేస్తుందో అట్లాగే అది కూడా వైబ్రేషన్ ఇస్తుంది. Ento sound. చాలా సౌండ్ I ఇస్తుంది. used to get encouraged. నాకు కూడా ప్రోత్సాహంగా And all అనిపించేది. our family, my mother, my brother, my sister, we were all used to sing very high level. మా ఇంట్లో మా తల్లి గారు, మా అన్నగారు, ఇంకా అందరూ కూడా గట్టి స్వరంతో పెద్దగా పాడతారు. Ma Anna Ravi, he was in Hebron, Elim time. మా As a God అన్నగారు servant for some time. రవి గారు ఆయన ఏలీము సమయంలో దేవుని సేవకునిగా ఉంటూ వచ్చారు. So we were all singing, so I sang very loudly. కాబట్టి మేము అందరం కూడా అట్లా గట్టిగా పాడేవాళ్ళం. Because our God servant has told me to do so. ఇప్పుడు మా సేవకుడు అటు చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాను. He said you have to share your joy with others. ఆయన ఏమన్నాడంటే నీ సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలి. That is with that burden our people have gone to proclaim the gospel of the Lord. ఇప్పుడు మన ప్రియులు కూడా అదే భారముతో సువార్త ప్రకటించడానికి ఈ రోజు వెళ్ళారు. Then when I was singing, many people gathered around the tree. ఆ టీ సమయంలో చాలా మంది, When I was singing from the tree, people gathered around the tree. నేను చెట్టు మీద ఉండి పాట పాడుతూ ఉన్నప్పుడు చెట్టు చుట్టూ చాలా మంది వచ్చి చేరేవాళ్ళు. All those villagers, it was Simhadripuram. సింహాద్రిపురంలో గ్రామంలో ఉన్న వాళ్ళంతా వచ్చేవాళ్ళు. గ్రామంలో అందరుగా ఆ చుట్టుపక్కల వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నవారు, గ్రామంలో అందరు కాదు, చాలా మంది వచ్చి చుట్టూ. And then I used to sing some songs. అప్పుడు నేను కొన్ని పాటలు ఇంకా పాడేవాడిని. One of the song I remember, నాకు అందులో పాట గుర్తుంది. మరణము వచ్చును మరణము వచ్చును లోకము ముగియున్ మానవులకు కృపాకాలము దాటిపోవును. పాడు. మరణము వచ్చును మరణము వచ్చును లోకము ముగియున్ మానవులకు కృపాకాలము దాటిపోవును. Like this many gospel songs I used to sing. ఈ రీతిగా ఎన్నో సువార్త పాటలు పాడేవాడిని. My burden was, నా భారం ఏంటంటే I want to communicate the glorious gospel of the Lord. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమగల సువార్త ప్రకటించాలి. That is how I began. ఆ రీతిగా ఆరంభించాను. And when I got exhausted, నాకు బాగా అలసిపోయినాక and then I went to my house opposite to the tree. ఆ చెట్టు ఎదురుగానే ఉన్న మా ఇంటికి వెళ్ళేవాడిని. And all those people who gathered around the tree, they followed me. ఆ యొక్క చెట్టు చుట్టూ వచ్చిన వారు నా వెనకాల వచ్చేవారు. They asked me, hey, what happened to you? వాళ్ళు అడిగేవారు నన్ను, రే ఏమైంది? Then I shared in few words what has happened to me. అప్పుడు కొన్ని మాటలతో వాళ్ళకు నాలో జరిగిన దానిని చెప్పేవాడిని. They were wondering. వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. Same thing I did when I went to school also. స్కూల్ పోయినప్పుడు కూడా అట్లనే చేశాను. I studied in Simhadripuram, 8th class. సింహాద్రిపురంలో 8వ తరగతి వరకు చదివాను. Pulivendal taluk. పులివెందుల తాలూకులో. And
I used to carry full Bible along with my books. నా పుస్తకాలతో పాటు పూర్తి బైబిల్ తీసుకొని వెళ్ళేవాడిని. And at that time, these fashionable school bags were not there. ఆ దినాల్లో ఇప్పుడున్నటువంటి స్కూల్ బ్యాగులు ఆ ఫ్యాషన్ లో ఉండేవి కాదు. A gunny bag type. ఆ ఒక గని బ్యాగ్, Jute bag. గోన సంచి And with లాంటిది. 2 handles. దానికి 2 హ్యాండిల్స్ ఉండేవి. And then it was printed Venkatrama and Co. అందులో వెంకట్రామ అండ్ కో అని ప్రింట్ They are the చేసేవాళ్ళు. booksellers for the school books at that time. ఆ దినాల్లో ఆ స్కూల్ బుక్స్ ప్రింట్ చేసేవాళ్ళు. ఆ బ్యాగ్ లో అన్ని బుక్లని పెట్టి నా బైబిల్, ఫుల్ బైబిల్, నోట్ న్యూ టెస్టమెంట్, ఫుల్ బైబిల్. ఆ బ్యాగ్ లో నా పుస్తకాలన్నీ పెట్టి కూడా క్రొత్త నిబంధన కాదు పూర్తి బైబిల్, నా బైబిల్ కూడా పుస్తకాలతో పెట్టుకునేవాడిని. Then I went there. నేను అక్కడికి పోయినప్పుడు And then whenever there was leisure time, స్కూల్లో ఎప్పుడు లీజర్ ఉంటే అప్పుడు I would go to a room which is empty and there I used to study Bible in a corner. ఆ గదుల్లో ఏది ఖాళీగా ఉంటే అక్కడికి పోయి నా బైబిల్ తీసి నేను చదువుకునేవాడిని. Again Jesus గారు చెప్పిన, he told me, మళ్ళీ సోదరుడు జేసుదాస్ గారు నాతో ఇంకో మాట చెప్పారు. you may not understand Bible at this age. ఈ వయసులో బహుశా బైబిల్ నీకు పూర్తిగా అర్థం కాదు. Maybe some stories you may understand. కొన్ని కథలు ఉంటాయి, అవి మాత్రమే అర్థం Significance కావచ్చు. you may not understand. అయితే చాలా ఆ యొక్క సాదృశ్యాలు మర్మాలు మీకు తెలియదు. But you keep on reading. Lord in his own time he will reveal. అయితే నీవు చదువుతూ పో, దేవుడు తన సమయంలో అవన్నీ నీకు I బయలుపరుస్తాడు. obeyed him. నేను ఆయనకు లోబడ్డా. Whenever there was a gap of time I used to read the word of God. నాకు ఎప్పుడెప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని వాక్యం There తీసుకున్నాను. was a passion, there was an urge in my heart to read and meditate to the extent that I could understand at that time. కాబట్టి ఆ సమయంలో నాకు అర్థమయ్యే వరకు ఆ వాక్యం చదివి ధ్యానించి అట్లా దాంట్లో నేను ఎంతో ఆశ కలిగి ఉండేవాడిని. The news spread in the school. స్కూల్లో అంతా ఈ వార్త తెలిసింది. This boy, he has become mad. ఈ పిల్లోడు పిచ్చోడు అయినాడన్న. Earlier I used to play football and run around, play with them. అంతకు ముందు ఫుట్బాల్ ఆడుతూ వాళ్ళతో పాటు అటు ఇటు పరిగెత్తేవాడిని. Now there is a lot of change. అయితే ఇప్పుడు గొప్ప మార్పు Now వచ్చింది. this fellow is confined to a room and reading some book. వీడు చూడండి ఇప్పుడు ఒక గదిలో కూర్చొని పుస్తకం So చదువుతున్నాడు. everybody started saying this fellow has become mad, పిచ్చి పట్టింది పిల్లోడికి. అప్పుడు అందరూ అనేవాళ్ళు ఈ పిల్లోడికి పిచ్చి పెట్టింది And అనేవాళ్ళు. then the news went to the headmaster. ఈ వార్త హెడ్ మాస్టర్ దాకా వెళ్ళింది. Headmaster called me. అప్పుడు హెడ్ మాస్టర్ అని పిలిచారు. There was a Benjamin who is a PT teacher. అప్పుడు బెంజమిన్ అని ఒక పీటీ టీచర్ ఉండినాడు. So he called me, hey, headmaster please turn around. అతను నన్ను పిలిచినాడు. రారా హెడ్ Then I మాస్టర్. went to him with my bag. నేను నా బ్యాగ్ తీసుకొని హెడ్ మాస్టర్ దగ్గర Then he పోయినా. said, ఏం రా పిచ్చి పట్టిందంటనే. అతను అన్నాడు ఏంట్రా నీకు పిచ్చి పట్టిందట. అట్లనే అడిగినాడు, అందుకని తెలుగులో చెప్పిన. తెలుగులో చెప్పిన అవే మాటలు. ఏం రా నీకు పిచ్చి పట్టిందంటనే. పిచ్చి పట్టిందంటేనే అన్నాడు. నేనేం జవాబు చెప్పకుండా బైబిల్ తీశాను బ్యాగ్ లో నుంచి. అప్పుడు నేను ఏమీ చెప్పకుండా బ్యాగ్ లో నుండి బైబిల్ తీసా. That he saw it. అది ఆయన చూశాడు. Then he said, ఓహో ఈ పిచ్చి పట్టిందా నీకు అన్నాడు. ఓ నీకు ఈ పిచ్చి పట్టిందా. నేనేం మాట్లాడలే. ఇంకా నేను ఏమి చెప్పలే. పోరా పో చదువుకోపో అన్నాడు. వెళ్ళు చదువుకోపో వెళ్ళు. So that is how I was a testimony. ఆ రీతిగా నేను సాక్షిగా What you have received in your heart would be manifest outside. You cannot hide it. నీ హృదయంలో ఏదైతే నువ్వు పొందుకుంటావో దానిని నువ్వు వ్యక్తపరుస్తావు, దాచుకోలేవు. నువ్వు దాచుకోలేవు. It will come out. అది బయటికి వస్తుంది. That has happened to me. అది నాకు జరుగుతా And వచ్చింది. then 2 young men who are seniors to me in the school. స్కూల్లో ఇద్దరు నాకు సీనియర్స్ గా ఉన్నారు. One Venkatrao. ఒక ఆయన పేరు And then వెంకట్రావు. Chintal Raidu. తర్వాత చింతల రాయుడు. నేసేవాళ్ళు. వాళ్ళు నేసేవాళ్ళ ఫ్యామిలీ. నేతవారి కుటుంబం. Senior students. వాళ్ళు నాకంటే పెద్ద They స్టూడెంట్స్. came and met me. ఆమె చేతులు దించండి, ఆమె ఎవరో కూర్చోండి. So చేతులు they దించండి. came and met me. వాళ్ళు వచ్చి నన్ను కలిశారు. And then they said we were also born again. వాళ్ళు చెప్పి నాకు వచ్చి చెప్పారు మేము కూడా తిరిగి But జన్మించాం. none of our families have come to the Lord. అయితే మా ఇంట్లో మిగతా ఎవరు కూడా ప్రభు దగ్గర They are రాలేదు. not allowing us to come out openly. మామూలు బహిరంగంగా సాక్ష్యం ఇవ్వటానికి ఇంట్లో వాళ్ళు అనుమతి So they ఇవ్వట్లేదు. said, seeing you, we got encouraged. వాళ్ళు ఏమన్నారంటే నిన్ను చూసి మాకు ప్రోత్సాహం I was వచ్చింది. so happy to hear that. ఇవన్నీ విని నాకు చాలా సంతోషం From then on, అనిపించింది. we 3 used to go to the fields. అప్పుడు మేము ముగ్గురం కలిసి పొలాల్లోకి పోయేవాళ్ళం. There used to be Mari Chettu with some stony veranda and all that. అక్కడ ఒక మర్రి చెట్టు ఉండేది, అక్కడ వరండా లాగా ఉండేది. Then we used to sit there and read word. We do not know how to explain. Just we read some portion in Psalms. And then we 3 used to pray. అక్కడ మేము కూర్చొని వాక్యంలో ఒక భాగం చదువుకొని అట్లా ఎట్లా వివరించుకోవాలి అవన్నీ తెలియదు కానీ చదివి ప్రార్థన చేసేవాళ్ళం. That is the beginning of work in Simhadripuram. కాబట్టి సింహాద్రిపురంలో పని అట్లా ఆరంభమైంది. There was a London Mission Church and all that. లండన్ మిషన్ చర్చ్ అవన్నీ ఉండినాయి. Our work started because of that. అయితే మేము చేసిన ఆ పని ద్వారా మన పని As ఆరంభమైంది. we 3 were gathered together and praying in the fields. ఆ పొలాల్లో మేము ముగ్గురం కలిసి అట్లా ప్రార్థన చేస్తూ
చేస్తూ We used వచ్చాం. to get encouraged. మాకెంతో ప్రోత్సాహం. Then I told my mama, who is also a born again person at that time. ఆ సమయంలో మా మామగారు ఆయన తిరిగి జన్మించారు, ఆయన చెప్పాను. Then I came and introduced them. They came and I came and brought my uncle and introduced them. మా మామగారిని పిలిచి వీళ్ళిద్దరిని ఆయనకు పరిచయం చేశాను. And there was a compounder called Prasad Rao in London Mission Hospital. తర్వాత లండన్ మిషన్ హాస్పిటల్లో కాంపౌండర్ ప్రసాద్ గారు ఉండేవారు. He was also born again. ఆయన కూడా తిరిగి He was జన్మించారు. also encouraged to see us. మమ్మల్ని చూసి ఆయన కూడా Then he also ప్రోత్సహించబడ్డాడు. joined. ఆయన కూడా వచ్చి చేరాడు. And one patient for my uncle, one Lazarus. మా మామగారికి ఒక పేషెంట్, ఆయన పేరు లాజరస్. After baptism, he was named as Lazarus. ఆ బాప్తిస్మం తర్వాత ఆయనకు లాజర్ అని పేరు పెట్టారు. He and his whole family were saved. తర్వాత ఆయన కుటుంబం అంతా He రక్షించబడ్డారు. also joined us. తాను కూడా వచ్చి చేరినాడు. And then we took a rented place, తర్వాత ఒక అద్దె స్థలం తీసుకున్నాం. my uncle, and then they started the worship. ఆ రీతిగా మా మామగారు అక్కడ ఆరాధన ఆరంభించారు. Then Brother Jeevaratnam, my uncle, he informed Brother Bakht Singh. తర్వాత మా మామగారు జీవరత్నం గారు సోదరు భక్త్ సింగ్ గారికి తెలిపారు. He sent Brother Peter. సోదరుడు పీటర్ అని ఆయనను పంపించారు. He was in Nalgonda for a long time. నల్గొండలో చాలా కాలం ఉండినాడు ఆయన. He is the brother-in-law of Brother Bandar Samuel. బందర్ శామ్యూల్ గారికి బావుగారు. Bandar Samuel's wife is Peter's. ఈ పీటర్ sister. గారి సహోదరి బందర్ శామ్యూల్ గారికి భార్య. And also Babu Rao in Mirjalguda. మిర్జాల్గూడలో He is ఉన్న also a brother-in-law of G. Samuel. జి శామ్యూల్ గారికి కూడా So Brother Bakht Singh sent Peter to Simhadripuram. కాబట్టి సోదరుడు పీటర్ గారిని సింహాద్రిపురం పంపించారు. Then followed by Brother G. Samuel also. తర్వాత జి శామ్యూల్ గారిని కూడా. G. Samuel at that time he was in Kadapa. అప్పుడు ఆ సమయంలో ఆయన కడపలో He ఉండినాడు. used to come regularly and minister unto us. ఆయన క్రమంగా మా దగ్గరకు That is వచ్చి how a పరిచర్య testimony చేసేవాడు. started in Simhadripuram. ఆ రీతిగా సింహాద్రిపురములో సాక్ష్యము నెలకొల్పబడింది. J.C. Rao was 14 years old. అప్పుడు జేసీరావు 14 I సంవత్సరాలు had that burden to communicate God's word. అంటే దేవుని వాక్యం ఏదో రీతిగా చెప్పాలన్న I have ఆశ. some fellowship with the fellow believers. సహపాఠి సహోదరులతో సహవాసం కలిగి ఉండాలి. That has helped us. అది మాకు ఎంతో So సహాయపడింది. why I am saying this? ఎందుకు ఈ మాట చెప్తున్నాను? Those who are born again among you, మీ మధ్య ఎవరైతే తిరిగి జన్మించారో you cannot keep quiet. మీరు మౌనంగా ఉండలేరు. If you are a fan of Lord Jesus Christ, మీరు యేసుక్రీస్తు ప్రభువుకు ఫ్యాన్ అయితే, if you are an ardent follower of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువును ఎంతో భారముతో you will వెంబడించువారైతే talk of him. మీరు ఆయన గురించి He will మాట్లాడతారు. proclaim his life and his ministry. ఆయన జీవితాన్ని ఆయన పరిచర్యను మీరు ప్రకటిస్తారు. If there are a lot of fans for Sachin Tendulkar, సచిన్ టెండూల్కర్ కి చాలా మంది ఫ్యాన్లు ఉంటారు కదా. then Dhoni, you know Dhoni also. ఇప్పుడు ధోని కదా, ధోని కూడా కదా ఫ్యాన్. Like that there are a lot of fans. ఇంకా అట్లా చాలా మందికి Those who are fans of Sachin Tendulkar, సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ అయినా wherever they gather, they will talk about Sachin only. వాళ్ళు ఎక్కడ చేరినా సచిన్ గురించే మాట్లాడుకుంటారు. Dhoni fans talk about Dhoni only. ఈ ధోని ఫ్యాన్లు ఎక్కడ పోయినా ధోని గురించే And Lord Jesus Christ has done great things for us. అయితే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఎంతో గొప్ప కార్యాలు Very చేశాడు. God of heaven, ఆయన ఆ పరలోకానికి దేవుడు, Holy One of Israel. ఇశ్రాయేలు పరిశుద్ధుడు. He left all glory in heaven and came down to this red earth. ఆయన పరలోకములో తన మహిమనంతా వదిలిపెట్టి ఈ భూమి మీదకి ఆయన దిగొచ్చాడు. Gave himself on the cross of Calvary. కల్వరి సిలువలో మన కొరకు తను తాను Emptied himself, అప్పగించుకున్నాడు. shed his precious blood for us. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఖాళీ చేసుకున్నాడు. And he తన made a రక్తమంతా కార్చినాడు. provision in that blood for the forgiveness of sins. ఆ రక్తములో పాప క్షమాపణ కొరకైనా ఏర్పాటు చేశాడు. God so loved the world that whosoever believeth on him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎంతో అని ఎంత దీర్ఘం తీసినా కానీ చాలదు. ఎంతో అనే మాట ఎంత దీర్ఘం తీసినా సరిపోదు. Beyond human comprehension, how God, the holy God, could love us, even earthlings, insignificant people as we are. చూడండి, అంత పరిశుద్ధుడైన దేవుడు మానవ మాతృలమైనటువంటి మనలను అంతగా ప్రేమించటం అనేది మన ఊహకు మించినది. And he delivered us from the power of darkness, మనలను అంధకార శక్తి నుండి విడిపించినాడు. translated us into the kingdom of his dear son Lord Jesus Christ. Colossians 1:13. కొలసి 1:13 తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యములోనికి మనల్ని Called మార్చినాడు. us out of darkness into his marvelous light. అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన
తన వెలుగులోనికి Oh, పిలిచాడు. beyond our human understanding he has done. ఇవన్నీ కూడా మన మానవ ఊహలకు మించిన Our కార్యాలు. life's destiny has changed. మన జీవిత గమ్యం మారిపోయింది. We were hell-bound, now we are heaven-bound. మనం అప్పుడు నరకం వైపు వెళ్లే వాళ్ళము, ఇప్పుడు పరలోకం వైపు Should we వెళ్తున్నాం. not talk of him? మరి ఆయనను గురించి మనం Who మాట్లాడకూడదు. can talk of him? ఆయనను గురించి ఎవరు మాట్లాడతారు? Those who can talk to him. ఆయనతో మాట్లాడేవారు ఆయనను గురించి Somebody said in మాట్లాడతారు. 16th century. 16th సెంచరీలోనే ఎవరో ఈ మాట చెప్పారు. Unless you learn to talk to him, you cannot talk of him. ఆయనతో మాట్లాడటం నువ్వు నేర్చుకుంటే గాని ఆయనను గురించి మాట్లాడటం నీకు రాదు Yeah, అన్నారు. so prayer is very important. కాబట్టి ప్రార్థన చాలా Acts ప్రాముఖ్యమైనది. chapter 2 verse 42. అపోస్తల కార్యములు 2:42. They continued steadfastly in apostles' doctrine, in fellowship, breaking of bread and in prayer. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక నుండిరి. ఎవరు? They. వీరు In verse 41, 41లో around 3,000 souls were saved when Peter gave the word. అక్కడ పేతురు వాక్యం ఇచ్చినప్పుడు దాదాపు 3,000 మంది రక్షించబడ్డారు. They were saved and baptized. వారు రక్షించబడి బాప్తిస్మం Oh, పొందారు. what a wonderful thing happened. ఎంత అద్భుతమైన కార్యం When they were జరిగింది. pricked in their heart, they said, men and brethren, what shall we do? వారు హృదయములో నొప్పించబడ్డప్పుడు అయ్యలారా మేమేమి చేయవలను అన్నారు. Then Peter said, repent and be baptized. అప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి. They obeyed him. వారు విధేయత చూపారు. They repented of their sins. వారి పాపం విషయంలో They saved by the పశ్చాత్తాపడ్డారు. blood of the Lord Jesus Christ. యేసు ప్రభు రక్తం చేత కడగబడ్డారు. And they were baptized. అట్టి వారు బాప్తిస్మం పొందారు. Concerning them it is said, అట్టి వీళ్ళని గురించి they రాయబడింది. continued steadfastly. వీరు అపోస్తలుల బోధలో ఎడతెగక నుండిరి. Continual devotion to the word of God. దేవుని వాక్యానికి ఎడతెగక ఉన్నారు. Continual devotion to the house fellowship of the saints. పరిశుద్ధుల సహవాసములో ఎడతెగక ఉన్నారు. Continual devotion to the breaking of bread according to the word of God. దేవుని వాక్యానుసారముగా రొట్టె విరుచుట అనే దాని యందు ఎడతెగక ఉన్నారు. Continual devotion to the prayer life. అలాగే ప్రార్థన జీవితం విషయములో కూడా వారు ఎడతెగక ఉన్నారు. Often I wonder, చాలా సార్లు నాకు is it ఆశ్చర్యం because the అనిపిస్తుంది. prayer is mentioned at the end? ఇక్కడ ప్రార్థన చివరిలో చెప్పబడింది కదా, అందుకని we are neglecting. అందుకనేనా మనము నిర్లక్ష్యం చేసేది. Very, very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Unless you pray, you cannot do anything. ప్రార్థన చేయకుండా నువ్వు ఏది చేయలేవు. So may God help us. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయను గాక. Christian life is a life of faith. క్రైస్తవ జీవితము విశ్వాస జీవితం. Christian life of practice. క్రైస్తవ జీవితము ఆచరణీయమైన జీవితం. Christian life is a life of progress. క్రైస్తవ జీవితము ముందుకు సాగే జీవితం. Christian life is a life of radiance. క్రైస్తవ జీవితము ప్రకాశమానమైన జీవితం. Christian life is a life of separation. క్రైస్తవ జీవితము ప్రత్యేకింపబడిన జీవితం. Christian life is a life of consecration. క్రైస్తవ జీవితము ప్రతిష్ఠించుకునే జీవితం. Christian life is a life of discipline. క్రైస్తవ జీవితము క్రమశిక్షణ గల జీవితం. Christian life is a life of mission. క్రైస్తవ జీవితము ఒక నిర్దిష్టమైన He పని has గల commissioned జీవితం. us with a great task. ఒక గొప్ప పనినిచ్చి ఆ పనికి పంపించాడు. He said, all power is given unto me both in heaven and on earth. ఆయన అంటాడు, పరలోకమందును భూమి యందును సర్వాధికారము నాకు Now go and ఇవ్వబడినది. tell the whole world. మీరు వెళ్ళి సర్వలోకానికి Make them ప్రకటించండి. disciples. వారిని శిష్యులనుగా And baptize చేయండి. them in the name of the Father and of the Son and the Holy Ghost. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములలో వారికి Those బాప్తిస్మం disciples of old, they were totally dependent upon that promise. చూడండి, ఆది శిష్యులైనటువంటి వారు పూర్తిగా ఈ వాగ్దానం మీద ఆధారపడుతూ Lord said, lo, I am with you always. ప్రభు అన్నాడు కదా, ఇదిగో సదాకాలము మీకు తోడుగా ఉన్నాను. Same thing we find Mark's Gospel chapter 16 verse 20. మార్కు సువార్త 16:20లో అదే మాట చూస్తాం. Lord working with them. ప్రభువు వారికి సహకారుడై ఉండి పని చేయుచుండెను. That is what we have also experienced in our life. మన జీవితాల్లో మనము కూడా అది అనుభవించాలి. So we have to make progress. That is our thought in this convocation. ఈ కాన్వకేషన్ లో మన తలంపు ఏంటంటే మనము ముందుకు సాగే విశ్వాసం Focus ఉండాలి. on that word walk. నడక అనే మాట మీద దృష్టి Shall పెట్టాలి. we turn to 1 Thessalonians తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. chapter 2, 2వ అధ్యాయము 10, 11 and 12. 10, 11, 12 వచనాలు. We are reading. You are look into your Bibles, please. మేము చదువుతాము, మీ బైబిల్లో దయచేసి We చూడండి. are witnesses, and God also, how holily and justly and unblameably we behaved ourselves among you that believe, as ye know how ye exhorted and comforted and charged every one of you
as a father doth his children, that word is very important, that ye may walk worthy of God, who has called you unto his kingdom and glory. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2:10 నుండి, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. Walk worthy of God. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను. Hey, these words, hey Papa, మాట్లాడకు. Walk worthy of God. దేవునికి తగినట్టుగా నడుచుకొనవలెను. In our days, when I was a young boy and girl, and in our churches, girls and boys, మా చర్చిలో నేను చిన్నప్పుడు అక్కడున్న పిల్లలందరూ కూడా, all the boys in one place, young girls in one place. అక్కడ యవనస్తులైన ఈ చిన్న పిల్లలైన బాలురందరూ ఒకవైపు, బాలికలు ఒకవైపు. Sunday school teachers used to sit with them. సండే స్కూల్ టీచర్ వచ్చి వారి మధ్య కూర్చుండేవారు. అది compulsory, it is not optional. ఇది తప్పనిసరిగా ప్రతి చోట Whoever is జరగాల్సింది. a Sunday school teacher, he should sit with the children and control them. సండే స్కూల్ టీచర్లు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ వచ్చి వారి మధ్య కూర్చొని That is a వారిని ministry. అదుపులో That is a పెట్టుకోవాలి. ministry you have. అది పరిచర్య, మీకు ఎక్కడ పోయినా అది మీ So పరిచర్య. that they may not disturb us. ఆ పిల్లలు ఎటువంటి కలవరం చేయకుండా మీరు చేయాలా. So walk worthy of God. కాబట్టి దేవునికి తగినట్లుగా నడుచుకొనుట. As I said on the first, walk denotes progress. నడక అంటే ముందుకు సాగే దాన్ని సూచిస్తుంది. As you walk, you make progress. నీవు నడిచేటప్పుడు ముందుకు సాగుతావు. So that is our emphasis. కాబట్టి ఇక్కడ నొక్కి చెప్పే మాట You ఇది. should be a progressive believer. నీవు ముందుకు సాగే You విశ్వాసివై should be a ఉండాలి. moving forward believer. నీవు ముందుకు వెళ్ళే విశ్వాసివై You should ఉండాలి. not be a stagnant believer. నీవు అక్కడే ఆగిపోయే విశ్వాసిగా You ఉండాలి. know, flowing waters and stagnant waters. నీకు తెలుసు కదా, పారే నీళ్లు, ఆగిపోయిన నీళ్లు. Stagnant waters invites insects and mosquitoes and ఈ others. ఆగిపోయిన నీళ్లు అక్కడికి అన్ని దోమలు, పురుగులు, అన్ని చెత్త చెదారం వస్తాయి. All harmful insects will come. అక్కడ కీడు చేసే, నష్టం చేసే పురుగులన్నీ ఉంటాయి. Flowing rivers saturate all the dry fields. అయితే పారే నదులు, నీళ్లు అవి ఎండిన పొలాలంతటికి నీళ్ళు Oh, అందిస్తాయి. what a wonderful sight to see Godavari. ఇక్కడ గోదావరిని చూడటం ఎంత I was told చక్కగా now it ఉంది. is Gautami of Godavari. దీని పేరు గౌతమి అని విన్నాను. నాకు There is తెలిసింది. another part, we will know later. గౌతమి కాకుండా ఇంకో భాగానికి ఏం పేరండి? Anyway, so the water is flowing. అయితే నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి. As it flows, it And- blesses the sides. ఆ నీళ్లు పారుతా ఏం చేస్తా ఉన్నాయి? అటు ఇటు పొలాలకు నీళ్ళు That అందిస్తున్నాయి. is how we should be a blessing. కాబట్టి మనం కూడా ఆ రీతిగా దీవెనకరంగా We ఉండాలి. cannot be selfish. అంటే స్వార్థంతో ఉండరాదు. Myself and my wife, నేను, నా భార్య, myself and my husband, నేను, నా భర్త, and my children, నా పిల్లలు, my tata, my avva. మా తాత, మా అవ్వ. And many people live a self-centered life. ఆ రీతిగా చాలా మంది ఆ స్వీయం అంటే నాకు నేనే అన్నట్టుగా They ఉంటారు. don't bother about others. ఇతరులను గురించిన పట్టింపు లేదు. We have to extend others in counseling them, charging them, and guiding them. కాబట్టి ఇతరులకు మనం సలహా ఇస్తూ, బోధిస్తూ, నడిపిస్తూ వారికి సహాయకరంగా ఉండాలి. Walk worthy of God. దేవునికి తగినట్టుగా నడుచుకొనవలెను. In Delhi, ఢిల్లీలో in the parks and the roads, people keep running in the morning. పార్కులలో, రోడ్ల మీద ఉదయాన్నే పోయి చూస్తే ప్రజలు రన్నింగ్ చేస్తూ ఉంటారు. Right from 6 o'clock in the morning. ఉదయం 6 గంటల నుండి చేస్తుంటారు. Until at least 7:30 they will be running. దాదాపు 7:30 వరకు ప్రజలు కనబడతారు. In 1984, 1984లో when Indira Gandhi was assassinated, అప్పుడు ఇందిరాగాంధీ గారు వారు చంపబడ్డప్పుడు Delhi became silent. ఢిల్లీ అంతా కూడా మౌనంగా అయిపోయింది. Nobody would go out. ఎవ్వరు బయటికి పోలేరు. Because at that time, some terrorists would come and fire at random and go away. ఆ సమయంలో ఏం జరుగుతా వచ్చిందంటే ఈ తీవ్రవాదులు ఎక్కడంటే అక్కడ వారు వచ్చేసి కాల్చి వెళ్ళిపోయారు. Everybody was indoors. అప్పుడు అందరూ ఇళ్లలోనే Those who ఉండిపోయినారు. want to make their body swim, they are not able to run now. వాళ్ళు చూడండి, వాళ్ళ దేహాన్ని ఆ సన్నగా చేసుకోవాలనుకుంటున్నారు కానీ రన్నింగ్ చేయలేరు So ఇప్పుడు. that is the time when the treadmills stormed Delhi. అప్పుడు ఆ సమయంలో ట్రెడ్ మిల్స్ అనేవి ఢిల్లీలో విస్తరించినాయి. It's a mission. అదొక మిషన్, ట్రెడ్ మిల్ అంటే ఒక మిషన్. Conveyor belts keep moving. దాని మీద ఒక బెల్ట్ అట్లా తిరుగుతా ఉంటుంది. And then you stand on it దాని మీద నువ్వు నిలబెడితే and fix the speed. అక్కడ ఒక స్పీడ్ మీరు ఎంచుకుంటే You step on it according to the speed. ఆ స్పీడ్ ప్రకారంగా నీవు అడుగులు వేస్తా ఉంటే కింద బెల్ట్ My తిరుగుతా knees ఉంటుంది. are weak, otherwise I would have demonstrated that. నా మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి కాబట్టి లేకపోతే చేసి You చూపెట్టే. run there only. నీవు అక్కడే పరిగెడతావు.
And then 15-20 minutes, if you are in good health, you can run even for half an hour. 15-20 నిమిషాలు మంచి ఆరోగ్యం ఉంటే అరగంట సేపు కూడా నువ్వు పరిగెత్తొచ్చు దాని మీద. For testing the heart work, they put you on the treadmill. నీ గుండె ఎట పని చేస్తుందో పరీక్షించడానికి ఆ రోగులను కూడా ఈ ట్రెడ్మిల్ పైన పరీక్ష చేస్తారు. Problem. కొంతమందికి 5 minutes they cannot run. కొంతమందికి గుండెలో సమస్య ఉంటే 5 నిమిషాలు కూడా ట్రెడ్మిల్ మీద నడవలేరు. Then that is one of the diagnoses they make. అప్పుడు ఈ యొక్క తీర్మానం చేస్తారు ఈ గుండె జబ్బు So ఉంది. in 1984, treadmills came. 1984లో ఈ ట్రెడ్మిల్ అనేవి వచ్చాయి. And people are running on the treadmills. ఆ ట్రెడ్మిల్ మీద ప్రజలు పరిగెడుతున్నారు. Running and running. వాళ్ళు పరిగెడుతున్నారు. నిద్రపోతున్నాడు ఆయన లేకపోయా. ఒక ఆయన అన్నట ఏందా మందిరానికి వచ్చి నిద్రపోతావే. ఒక ఆయన అన్నాడంట ఏంటయ్యా మందిరానికి వచ్చి నిద్రపోతున్నావు. ఎంతో హాయిగా ఉంటుంది బ్రదర్. ఆయన అన్నాడంట ఎంతో హాయిగా ఉంటుంది బ్రదర్. నిద్రపోకండి, నిద్రపోవద్దు. మా అవ్వ చిన్నప్పుడు చదువుకున్న పరీక్షల కొరకు చదివేటప్పుడు చూకొస్తే ఇట్లా పండుకుంటా అట్లా పడుకుంటూ ఇట్లా అంటూ మా అవ్వ అనేది గిచ్చుకోరా అనేది. అప్పుడు మా అవ్వ అనేది గిచ్చుకోరా అనేది. గిచ్చుకోండి, మనల్ని మనమే గిచ్చుకోవాలి. నేను కూడా గిచ్చుకుంటున్నా. గిచ్చుకోవాలా? పించింగ్ ఇస్ పెయిన్ఫుల్. అంటే గిచ్చుకున్నప్పుడు నొప్పి ఉంటుంది. నువ్వు నిద్రపో మేల్కుంటావు. ఆ నొప్పిని బట్టి నిద్రపోవు మేల్కుంటావు. నిద్రపోకండి. సాక్రిఫైస్ టు హావ్ దిస్ మీటింగ్. ఈ కూడికలు కలిగి ఉండటానికి ఎంతో త్యాగపూరితంగా ఇక్కడ ఉండటానికి మీరు కూడా త్యాగం చేశారు. Now you sleep here what? ఇక్కడికి వచ్చి నిద్రపోతే ఎట్టా? So be alert. కాబట్టి మెలకువగా. So they are running on the treadmill. కాబట్టి ఈ ట్రెడ్మిల్ మీద పరిగెడతా ఉన్నారు. But the question is, ప్రశ్న ఏంటంటే they are not able to make any 1 inch forward. వాళ్ళు ఒక్క ఇంచు కూడా ముందుకు సాగటం లేదు. They are running there only. అక్కడే పరిగెడుతున్నారు. Singing songs of Zion. సియోను కీర్తనలు పాడుతున్నారు. Coming to the house of God. దేవుని మందిరానికి వస్తున్నారు. Listen to the word of God. దేవుని వాక్యం వింటున్నారు. And so many practices we have. ఎన్నో ఆచారాలు కలిగి ఉన్నాం. There only you are there. అన్ని చేస్తూనే Years have passed. సంవత్సరాలు అయిపోయినాయి. Sometimes decades have passed. కొన్నిసార్లు దశాబ్దాలు కూడా. You are there only where you are. నీవు ఎక్కడున్నావు అక్కడే. No progress at all. ఏ మాత్రము ముందుకు సాగలేదు. I want to ask you a pertinent question. ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడుగుతా. You the born again child of God. నీవు తిరిగి జన్మించిన దేవుని బిడ్డవైతే have you made any progress in your spiritual life? నీ ఆత్మీయ జీవితంలో ఏమైనా ముందుకు నీవు వచ్చావా? చెప్పండి మీరే చెప్పండి. దయచేసి ఒక మనవి సండే స్కూల్ పిల్లలందరూ కూడా సండే స్కూల్కి వెళ్ళిపోండి. చిన్నపిల్లలు లేవండి దయచేసి త్వరగా. మా బిడ్డలు కూడా లేవండి, త్వరగా లేవండి. సండే స్కూల్ పిల్లలందరూ కూడా 5th క్లాస్ వరకు. వాళ్ళకి ఎక్కడ బాగుంది తెలుసా? వాళ్ళ ప్లేస్ తెలుసా? లేవాలి పిల్లలు. మీకు సండే స్కూల్ మంచి సండే స్కూల్ ఏర్పాటు చేశారు. వెళ్ళండి పిల్లలందరూ వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళండి. వేరే ఊరోళ్ళు కూడా పోవచ్చు. మళ్ళీ ఇక్కడికి తీసుకురండి పిల్లల్ని అందరినీ. ఇక్కడ ముందుకు జరగండి. ఎవరి బిడ్డలు ముందుకు, ఆడబిడ్డలు లేవండి. ఆడబిడ్డలు ముందుకు రండి. అయిపోయిందా? సెటిల్ డౌన్. In the meanwhile, we will continue. Christian life is a life of progress. కాబట్టి క్రైస్తవ జీవితము ముందుకు సాగే జీవితం. The word appears again and again in the Bible, throughout the Bible, right from the book of Genesis. బైబిల్ అంతటా పదే ఈ మాట వస్తుంది. ఆది కాండము నుండి చూస్తాం. Walk denotes the whole tenor of life. ఈ యొక్క నడక అనేది మన జీవితాన్ని అంతా కూడా సూచించేది. Your various facets of life. It talks about various facets of your life. మన జీవితంలో ఆయా వేరు విషయాలను గురించి అది మాట్లాడుతుంది. How is your walk? నీ నడక ఎట్టుంది? That means how is your life? అంటే నీ జీవితం ఎలాగుంది? How is your behavior? నీ ప్రవర్తన ఎలాగుంది? How is your conduct and character? నీ యొక్క గుణశీలం, నీ వ్యవహారం ఎలాగుంది? So with holiness of God we should move forward. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధత కలిగి మనం ముందుకు వెళ్ళాలి. We are chosen of him. మనము ఆయన ద్వారా ఏర్పరచుకోబడ్డాం. Cleansed by the blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం ద్వారా కొనబడ్డాం. Sanctified. మనం పరిశుద్ధపరచబడ్డాం. Now you are holy people. మనం ఇప్పుడు పరిశుద్ధ జనం. The children of the living God. మనము జీవము గల దేవుని పిల్లలం. It is not an ordinary thing. ఇది సామాన్యమైన విషయం కాదు. We are the children of the living God. మనం జీవము గల దేవుని పిల్లలం. And you should behave as such. మన
ప్రవర్తన అట్లుండాలి. You should be becoming as if you are belonging to that family of God. మనము ఆ దేవుని కుటుంబానికి తగినట్లుగా ఉండకుండా Ephesians 2:19. ఎఫెసీ 2:19లో He has introduced unto the family of God. దేవుని కుటుంబములోనికి మనల్ని చేర్చిన. In Hindi it says Parmeshwar ka gharana. ఇందులో పరమేశ్వర్ క ఘరానా, దేవుని परमेश्वर का ఇంటి घराना के साथ हमारा संबंध है. ఇప్పుడు దేవుని ఇంటి వారితో కుటుంబస్తులతో ఇప్పుడు మనకు సంబంధం ఉంది. It is not an ordinary thing. ఇది సాధారణమైన విషయం Very కాదు. God of heaven is our heavenly Father. ఈ పరలోకమందున ఆ దేవుడే నాకు He పరలోకపు is our తండ్రి. Father, ఆయన నాకు తండ్రి, eternal Father. నిత్యుడగు తండ్రి. Our fathers have gone away, మన తండ్రులు వెళ్ళిపోయినారు, but our eternal Father ever liveth. అయితే ఈ నిత్యుడగు తండ్రి నిత్యము ఉంటాడు. That is why He is eternal God. అందుకే ఆయన నిత్యుడగు That is why తండ్రి. His love is everlasting love. అందుకే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. Such a wonderful situation into which Lord has brought us. కాబట్టి అటువంటి స్థితిలోకి దేవుడు మనల్ని We తీసుకొచ్చాడు. have to remind ourselves. మనల్ని మనం జ్ఞాపకం Again and చేసుకోవాలి. again we have a wonderful opportunity to remind ourselves. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవటానికి పదే పదే అనేక అవకాశాలు దేవుడు We come to the ఇస్తుంటాడు. house of God. దేవుని మందిరానికి వచ్చినప్పుడు We have fellowship with the fellow believers. సహపాఠి సహవాసం విశ్వాసులతో And we సహవాసం take part in the ఉన్నప్పుడు, table of the Lord. ప్రభువులలో పాలు పొందినప్పుడు What a wonderful thing. అది ఎంత అద్భుతమైన We are విషయం. enabled to fulfill God's word in Acts chapter 2 verse 42. అపోస్తుల కార్యములు 2:42లో ఉన్న ఆ యొక్క మాటలు నెరవేర్చే అవకాశాలు That దేవుడు is a ఇస్తున్నాడు. great situation. అది చాలా గొప్ప సంగతి. That should make us progressive. అది మనలను ముందుకు సాగి వెళ్ళేదిగా Peter చేస్తుంది. says in 2 Peter chapter 3 verse 18, 2 పేతురు 3:18లో grow in the grace of the knowledge of the Lord. యేసుక్రీస్తు యొక్క కృపయందు ఎదగమంటాడు. Yeah, we are all the children of the living God. మనమందరము జీవము గల దేవుని We పిల్లలం. have one Father in heaven. మనకు పరలోకములో ఒక తండ్రి ఉన్నాడు. See, there was a man who was a widower. ఆ ఒక వ్యక్తి ఉన్నాడు, భార్య చనిపోయింది, He had some children. ఆయనకు పిల్లలు ఉన్నారు. He married with a widow who also had children. ఇప్పుడు ఆయన భర్త చనిపోయిన ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. She also had children. ఆమెకు కూడా ముందు పిల్లలు ఉన్నారు. So he had children, she also had children. చూడండి, ఆయనకు పిల్లలు ఉన్నారు ముందు, ఆమెకు కూడా ముందు పిల్లలు As the ఉన్నారు. time passed by, they also had children. ఇప్పుడు సమయం అయినాక కొన్నాళ్ళు అయినాక వీరిద్దరికి కూడా పిల్లలు పుట్టినారు. There are 3 sets of children at home. ఆ ఇంట్లో 3 రకాల పిల్లలు ఉన్నారు. They are all under one roof. అందరూ ఒకే ఇంటి మేడ కింద And ఉన్నారు. wonderful things were going on. They are very happy. అన్ని చాలా బాగా జరుగుతా ఉన్నాయి, One సంతోషంగా day ఉన్నారు. his wife came rushing to her husband. ఒక రోజు భార్య పరిగెత్తుకుంటూ భర్త దగ్గరకు వచ్చింది. Then she said, ఆమన్నది, అయ్యా పిల్లలు కొట్లాడుతున్నారు. అయ్యా పిల్లలు కొట్లాడుతున్నారు, Children fighting. పిల్లలు గొడవ పడుతున్నారు. Then he asked, who is fighting with whom? అప్పుడు ఈయన అడిగినారు, ఎవరు ఎవరితో Then కొట్లాడుతున్నారు. she said, అప్పుడు ఆమన్నది, your children and my children are fighting with our children. నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో కొట్లాడుతున్నారు. అందరూ పిల్లలే, కోడి పిల్లలు. అందరు పిల్లలే, కొడి పిల్లలు. See, now what is happening in our churches, in our assembly? చూడండి, మన సంఘాల్లో మన పరిస్థితులు ఎట్లాగున్నాయో. We all belong to one family. మనమందరం ఒక్క కుటుంబానికి చెందిన When వాళ్ళము. children of Israel came to rebuild the fallen temple in Jerusalem, ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో పడిపోయిన ఆ దేవాలయంను తిరిగి నిర్మించడానికి వచ్చినప్పుడు, మాట్లాడుకు. It is written in Ezra chapter 3 verse 1. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, They all came as one man. వాళ్ళందరూ ఒక్క మనిషిలాగా వచ్చారట. తెలుగులో వేరే విధంగా, ఇంగ్లీష్ లో it says they have come as one man. ఈ ఇంగ్లీష్ లో, తెలుగులో వేరుగుంది, ఇంగ్లీష్ లో ఒక్క మనుషుడు అయినట్టుగా వచ్చారట. Oh, that is how with oneness they could rebuild the fallen Jerusalem. కాబట్టి అటువంటి ఏకత్వముతో యెరూషలేములో పడిపోయిన దేవాలయమును So, వారు తిరిగి as నిర్మించారు. we are progressing, కాబట్టి ముందుకు సాగేటప్పుడు unitedly should progress. మనమందరం ఐక్యతతో ముందుకు There are సాగాలి. a lot of words concerning this. ఈ ఐక్యత గురించి చాలా మాటలు ఉన్నాయి. Christian life is a life of unity. కాబట్టి క్రైస్తవ జీవితం ఐక్యత గల జీవితం. Brother Baksing always quote one verse. సోదరుడు భగత్ సింగ్ గారు ఎప్పుడో మాట చెప్పేవాడు. Job chapter 17. యోబు గ్రంథం 41 please. యోబు గ్రంథం 41, Job 41, 15, 16, 17. 41వ అధ్యాయంలో 15, 16, 17. From there he used to tell about the divine unity. అక్కడి నుండి దైవికమైన ఐక్యతను గురించి చెప్పేవాడు. That sort of unity should be there prevailing among us. మన మధ్య అటువంటి ఐక్యత కలిగి ఉండాలి. Job 41, యోబు గ్రంథము 41, 15, 16, 17. 15, 16, 17. Look into the word we are reading. చదువుతున్నాము, బైబిల్ తెరిచి అందరూ Don't look వాక్యం at us, look చూడండి. into the Bibles please. మా ముఖాలుగా చూడాల్సింది బైబిల్ చూడండి. His scales or his pride shut up together
as with a closed seal, one is so near to another that no air can come between them. They are joined one to another, they stick together, that they cannot be sundered. 15వ వచనం, దాని గట్టి పొలసులు దానికి అతిశయాస్పదము, ఎవరునూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి, అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి, వాటి మధ్యకు గాలి ఏమాత్రమును జొరనేరదు, దానితో ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి, భేదింప శక్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నవి. It talks about the scales of the Leviathan. అక్కడ లెవియాథన్ అనే ఒక జలచరం యొక్క పొలుసుల గురించి How చెప్పాడు. close they are. అవి ఎంత సమీపంగా They ఉన్నాయి, were set up together. అవి ఎంత కలిసిపోయి ఉన్నాయంటే They were stick together. అవి అతుకి ఉన్నాయి, One is so near to another, not even air can go between them. అవి ఒకదానితో ఒకటి ఎంతగా సంతన చేయబడ్డాయంటే వాటి మధ్యకు గాలి కూడా పోదట. ఇప్పుడు బుల్డోజర్సే పోతాయి, ఇప్పుడేమో బుల్డోజర్ ఏనుగులే పోతాయి. ఏనుగులే There are so much of breaches among the people. అంటే దేవుని బిడ్డల మధ్య అంత భేదం వచ్చేసి, What is it that stops us not coming to close? కాబట్టి మనల్ని సమీపముగా చేయకుండా ఆపుచున్నదేంటి? 1 Corinthians chapter 1 verse 10. 1 కొరింథీ 1:10లో Paul's burden was పౌలు భారం ఏంటి? that we all speak the same thing, మనమందరము ఒకే మాట మాట్లాడాలి, but we have divisive thoughts. అయితే మనలో వేరు వేరు తలంపులున్నాయి. I also passed through young age. నేను కూడా ఈ యొక్క యవన దశ Born again at the age of 13. 13 ఏళ్ల వయసులో తిరిగి జన్మించాను. Until 19, the entire what is called teenage, I spent in Gudur. 19వ ఏట వరకు అంటే నా టీనేజ్ అంతా కూడా గూడూరులో గడిపాను. I was very much blessed in the fellowship. అక్కడ సహవాసంలో ఎంతగానో దీవించబడ్డా. We were all together as one man. మేమందరం ఒక్క మనిషి అన్నట్టుగా కలిసి ఉండేవాళ్ళం. We young people did not have any ideas other than God's servants and elders. మాకు యవనస్తులకి అక్కడ దేవుని సేవకుడు పెద్దలు చెప్పే మాటలు గాక మా స్వంత తలంపులు అంటూ ఉండేవి కాదు. In Hyderabad, Shanti Kumar Defense Colony, Beraka, హైదరాబాద్ లో my cousin. శాంతి కుమార్ లో బెరకాలో శాంతి కుమార్ గారు, నా గూడూరులో మా We both grew together in the assembly. మేమిద్దరం మందిరంలో కలిసి ఉండేవాళ్ళం. 9 o'clock we have meeting in the morning worship. ఉదయం 9 గంటలకి మాకు ఆరాధన ఉండేది. Ends at 5 o'clock in the evening. సాయంకాలం 5 గంటలకు అయిపోయేది. Full songs, అన్ని పాటలు, full message for worship. ఆరాధన కొరకు పెద్ద 1 వర్తమానం, hour. ఒక గంట Then సేపు full వర్తమానం. message for table. అలాగే బల్ల కొరకు పెద్ద That is also 1 hour. అది కూడా గంట Full సేపు. message for the last message. చివరి వర్తమానం కూడా పెద్ద వర్తమానం. Never ever grumbled. ఎప్పుడు సనిగేవారంగా We enjoyed the presence of the Lord. దేవుని సన్నిధిని అనుభవించాం. After 5 o'clock, 5 గంటల we used తర్వాత to go for open air, బహిరంగ సువార్తకి and వెళ్ళి then we have a love feast. తర్వాత ప్రేమ విందు ఉండేది. There was so much of love but no feast. ఇప్పుడు ఆ ప్రేమ నేను అప్పుడు సంగతి చెప్తాను, మళ్ళీ ఇప్పుడు అంటామేంటి? అప్పుడు ప్రేమ చాలా ఉంది కానీ ఆ ఫీస్ట్ తక్కువ. ఆ ఫీస్ట్ ఏం లేదు. ఏంటి ఫీస్ట్ లో ఏం లేదు, ఇంత రైస్ వేసేవాళ్ళు. ఇంత రైస్. అండ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సాంబార్, బట్ ఇట్ ఇస్ వాటరీ సాంబార్. సాంబార్ అనేవాళ్ళు కానీ నీళ్లుగా ఉన్న సాంబార్. పైసలు లేవు అంటే మందిరాలు చందాలు ఎట్లా పడేటి? చందాలు ఎట్టబడేవి, టక్ 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 అని పడేటి. చందా వేసేటప్పుడు టక్ 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 అని పడేవి. ఆయన అన్నాడు కదా అసెంబ్లీలో, ఒక ఆయన దిండు పెట్టాడు బ్రదర్ కింద. బ్రదర్ కింద ఒక దిండు పెట్టండి అన్నాడు. సేవకుడు ఆ దినాల్లో ప్రార్థన చేశాడు. సేవకుడు ఆ దినాల్లో ప్రార్థన ఐ హర్డ్ ఇట్. నేను విన్నాను. ఈ సైడ్ ప్రభువా శబ్దం లేని కానుకలు స్వామి అని ప్రార్థన చేశాడు ఆయన. ప్రభువా శబ్దము లేని కానుకలివు ప్రభువా అన్నాడు. God has answered those prayers. ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. I and John Victor were leading a song for the offering in Hebron some years ago. హెబ్రోన్ లో కొన్ని సంవత్సరాల క్రితము ఆఫరింగ్స్ టైంలో పాట పాడుతున్నాం. ఎవరు? జాన్ విక్టర్ గారు, నేను పాటలు పాడుతున్నాం. The brothers line got choked. It has become what you call సహోదరుల లైన్ జామ్ అయిపోయింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ముందుకు రావటం. Sisters are putting and going. సహోదరులు వేసి వెళ్ళిపోతున్నారు. And the line is stopped. అయితే సహోదరులు ఆగిపోయింది. Everybody was looking like this. What is అందరూ happening? వెనక్కి చూస్తున్నారు, ఏమైంది? One brother came, took out from his boy 500 bundles he is putting. ఒక సహోదరుడు తన జేబులో నుండి ఆ యొక్క బాక్స్ లో 500 నోట్లు వేస్తున్నాడు. బండిల్స్ చేస్తున్నాడు. That's why it took time. అందుకే అక్కడ టైం. God has answered the prayers of the servant. కాబట్టి ఆ దేవుని సేవకుని ప్రార్థన దేవుడు విన్నాడు. Lot of money is coming. కాబట్టి చాలా డబ్బు వచ్చింది. I want to tell you, for the glory of God, all the district headquarters
have crores of rupees. దేవుని మహిమ నిమిత్తం చెప్తున్నాను, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లలో అందరి దగ్గర మందిరాల్లో కోట్ల రూపాయలు ఉన్నాయి. We are not utilizing that fund for the glory of God. ఆ డబ్బు దేవుని మహిమ కొరకు వాడటం లేదు. So we have to have that unity in the body of Christ. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క దేహములో మనకు ఐక్యత ఉండాలి. There are some assemblies with rakes and then cement rakes they are gathering. అయితే కొన్ని సమాజాల్లో మనం చూస్తే ఆ యొక్క రేకులు, సిమెంట్ రేకులు అవి కలిగి ఉన్నారు. In some sister assemblies they are using some palm leaves and gathering. ఆ కొన్నిసార్లు తాటాకు ఆ కొట్టాలు వేసుకొని అక్కడ సమావేశం And అవుతున్నారు. you have a lot of money. అయితే ఇంకా వేరే వారి దగ్గర డబ్బులు ఉన్నాయి. When they ask you, వాళ్ళు వచ్చి కనుక అడిగితే you will give you వాళ్ళు ఎంత ఎంత ఇస్తారు? 10,000 15,000 అది ఏంటి పనికిరాదు దేనికి? 10,000 15,000 అంటే ఎక్కడికి పనికిరావు. Not only that, అంతేకాదు it is returnable. అది మళ్ళీ తిరిగి ఇవ్వాలి. They have to give it back. అంటే మరలా వెనక్కి ఇవ్వాలి. I want to tell you one glory of God, one incident. ఒక సంగతి దేవుని మహిమార్థమై చెప్తాను. In Kolhapur, కొల్హాపూర్ లో there was a need of purchase of a land. అక్కడ స్థలం కొనాల్సిన అవసరం ఏర్పడ్డది. Philip uncle told me, అప్పుడు ఫిలిప్ అంకుల్ చెప్పాడు, hey Rao, look into it, if you can, you help. రావు గారు మీరు ఆ సంగతి చూడండి, ఏదైనా సహాయం Then I చేయగలరు. shared with the brethren, అప్పుడు మా సహోదరులతో and చెప్పాను. then we decided to send some money. మేము కొంత డబ్బు పంపడానికి నిర్ణయం Gokhale was చేశాం. there at that time. సోదరు గోఖలే గారు They ఉన్నారు. were to purchase some land, there was a time limit, before that they have to pay. వాళ్ళు ఒక స్థలము కొనుక్కోవాలి, అక్కడ డబ్బు కట్టాలి. Then we prayed with the brethren, ఆ సహోదరులతో కలిసి ప్రార్థన made చేసి out a draft of 4 lakhs 4 లక్షల రూపాయల కొరకు డ్రాఫ్ట్ చేశాం. and sent it to him. ఆయన పంపించాం. After he received it, ఆయన తీసుకున్నాక he phoned me up. ఆయన నాకు ఫోన్ చేసి, Thank you, brother. సహోదరుడా థ్యాంక్ యూ. Then he asked next question. తర్వాత ప్రశ్న, कितना किस्तों में देना पड़ेगा? ప్రభా సహోదరుడా ఎన్ని Installment. ఇన్స్టాల్మెంట్లలో నేను తిరిగి Installment ఇచ్చాను? అర్థమైంది, వీళ్ళందరూ ఇన్స్టాల్మెంట్ చేస్తుంటారు. ఎన్ని ఇన్స్టాల్మెంట్ లో తిరిగి ఇవ్వాలా? Then I asked him, అప్పుడు అడిగారు, भाई किधर लिखा हुआ है? సహోదరుడు అట్లని బైబిల్లో ఎట్లా రాసింది? బైబిల్ ఎక్కడైనా ఎక్కడ Installment. రాసుందా? I said nothing where, nothing it is written like that. అట్లా ఏమి రాయలేదు. We have prayed and give it to you, it is yours. You don't have to get it back. ప్రార్థన చేసాము, ఇచ్చాము, అది మీదే, మళ్ళీ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. Think about it. దీని గురించి ఆలోచించండి. What you have is not yours. నీవు కలిగి ఉన్నది నీది నీది కాదు. కాదు. నాది అనుకున్నది నీది కాదు. నాది అని అనుకున్నది నీది కాదు. It is God's. అది దేవునిది. Brother Baksing has experienced it. సౌడు బక్సింగ్ గారు దాన్ని There అనుభవించారు. are a lot of situations in his life. ఆయన జీవితంలో ఇటువంటి ఎన్నో పరిస్థితులు God వచ్చాయి. told him, it is my money, give. దేవుడు అన్నాడు, అది నా డబ్బు, ఇవ్వు అన్నాడు. Have you ever experienced? అది ఎప్పుడైనా నీవు అనుభవించావా? In Mark's gospel it is written, మార్కు సువార్తలో రాయబడి ఉంది, God sat at the treasury. ఆ ప్రభువు ఆ యొక్క కానుకల పెట్టె దగ్గర కూర్చున్నాడు. He was watching how people are putting. ఆ ప్రజలు ఎలా డబ్బు వేస్తున్నారో Think గమనిస్తున్నారు. about it. దాని గురించి ఆలోచించండి. He knows what you have given. నువ్వు ఏమి ఇస్తున్నావో ఆయనకు తెలుసు. ఎట్లా వేస్తారు తెలుసా కొంతమంది? కొంతమంది వేస్తారు, ఎట్లేస్తారు తెలుసా? చెయ్యి అడ్డం పెట్టేస్తారు, బుక్ అడ్డం పెట్టి మెల్లిగా. But God knows what you are giving. అయితే నువ్వు ఏమి ఇస్తున్నావో దేవుడికి తెలుసు. That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Then how you are giving? ఎట్టిస్తున్నావు? God knows what you have given. నువ్వు ఏమి ఇస్తున్నావో దేవుడికి God also knows what you have got in the packet and the bank. మా బ్యాంకులో నువ్వు ఎంత కలిగి ఉన్నావో దేవుడికి తెలుసు. If you love the house of God, దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే, if you are part of the unity of the body of Christ, క్రీస్తు దేహం యొక్క ఐక్యత కొరకు నువ్వు you భాగస్వామి will అయితే give yourself unto the Lord. దేవునికి నిన్ను నీవు అర్పించుకుంటావు. Oh, total sum of your body and life. కాబట్టి నీ యొక్క దేహము, నీ జీవితము సమస్తము ఆయనకు So అర్పించుకుంటావు. Christian life is a life of progress, కాబట్టి క్రైస్తవ జీవితము ముందుకు సాగే జీవితం. and it is also a life of unity. అంతేకాకుండా ఐక్యత జీవితం. Together we live, మనం కలిసి జీవిస్తాం, together we serve, కలిసి సేవిస్తాం, together we go one day. మనం కలిసి ఒక దినమున వెళ్ళనై ఉన్నాం. First Thessalonians chapter 4. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక Verse 4వ 17. అధ్యాయం 17వ వచనం. We are going to be caught up together. మనము 4:17. సజీవులమై నిలిచి Then we which are alive and remain shall be caught up together. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభు We have to be caught up together. కాబట్టి ఏకముగా కొనిపోబడదుము. It is not that individual we are going. అంటే మనం ఏదో ఒకరొకరు There are వెళ్ళడం a lot కాదు. of believers are living like this. చాలా మంది విశ్వాసులు అట్లా జీవిస్తున్నారు. నీతో నాకేమి, నీతో నాకేం పని, నీతో నాకేమి, నాతో నాకేమి, రెండు ఒకటి. రెండు ఒకటే. So
You have to be concerned about others in the church. కాబట్టి ఇతరులను గూర్చి మందిరంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. There is one song which we are not singing now. ఆ దిన ఒక పాట ఉంది, అది ఈ దినాల్లో పాడట్లేదు. ఎంతో మందికి తెలియదు కూడా ఆ పాట. ఆ పాట చాలా మంది It తెలియదు. is based on Psalm 133. కీర్తన 133లో ఉన్న మాటలు. ఏంటది? సహోదరులు ఐక్యత కలిగి వసించుట ఎంతో మేలు ఎంతో మనోహరముగా నుండును. పాడు. ఎంతో మేలు ఎంతో మనోహరముగా నుండును. ఐక్యత, దట్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఇన్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క దేహములో ఈ ఐక్యత అది ఎంతో అవసరమైనది. ఇన్ అవర్ డే టు డే లైఫ్ లార్డ్ హస్ కెప్ట్ సచ్ ఎగ్జాంపుల్స్. మన అనుదిన జీవితంలో కొన్ని ఉదాహరణలు మన ముందు పెట్టాడు. we are not aware of it. వాటిని మనము ఎరగకుండా ఉన్నాం. In everything that we do, మనం చేసే ప్రతి దాంట్లో there is an example of the unity of the body that we have. మన దేహమును గూర్చిన ఐక్యతను సూచించే ఉన్నాయి. Stick together, కలిసి కూర్చుండుట, stay together, కలిసి ఉండుట, knit together, మనం కలిసి join అల్లబడుట, together, కలిసి ఉండుట, build it together. కలిసి ఏకముగా All these కట్టబడుట. words are there, very expressive in the word of God. దేవుని వాక్యంలో ఇటువంటి మాటలు అన్ని రాయబడి So that చెప్పబడ్డాయి. together should be exemplified practically in our life. కాబట్టి కలిసి ఆ రీతిగా ఉండుట అనేది క్రియాపూర్వక జీవితంలో మనలో ఉండాలి. That is how together we make progress. అప్పుడు మనం అందరం కలిసి ఏకముగా As ముందుకు we make సాగుతాం. progress together, one day Lord will come and we will be caught up together to be with the Lord. ఆ రీతిగా కలిసి ఏకముగా మనం ముందుకు సాగేటప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఏకముగా కొనిపోబడుదుము. No individual going. ఒక్కరొక్కరుగా వెళ్ళేది We కాదు. have to be received of the Lord. మనము ప్రభు వలన పొందాలి. Where do we have that expression? ఎక్కడుంది మాట? In John's Gospel, యోహాను సువార్త chapter 14, 14వ verse అధ్యాయం 3. 3వ వచనం. I will come again and receive you unto myself. నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. తీసుకొని పోదును. మరలా వచ్చి తీసుకొని పోదును. మీరు పోవటం కాదు, మీరు పోవటం కాదు, ఆయన నిన్ను తీసుకుపోవాలి. ఆయన వచ్చి తీసుకొని పోవాలి. He cannot be bribed. ఆయనకు లంచం ఇవ్వలేవు. అవన్నీ కుదరవు. అవన్నీ కుదరవు. Your అక్కడ life will automatically be there. నీ జీవితం అంతా ఆయన దగ్గర ఉంటది. So you have to work together. కాబట్టి అందరం కలిసి పని చేయాలా. Father saying that Jordan Khan, maybe some of you may know him. సోదరుడు జోర్డన్ ఖాన్ గురించి 6 foot, more than 6 feet. ఆయన 6 అడుగుల కంటే ఎత్తుంటాడు. Very hefty man. చాలా లావుగా ఉంటాడు. I heard him preaching in Goodur and some other places. గూడూరులో ఇంకా కొన్ని స్థలాల్లో బోధ చేస్తాం నేను విన్నాను. When you talked about book of Isaiah, యెషయా గ్రంథం గురించి మాట్లాడినప్పుడు I cannot forget that joy that we had. ఆ సంతోషం మేము చెప్పలేము, మర్చిపోలేము. మర్చిపోలేని సంగతిగా చెప్పాడు. మర్చిపోలేని విధంగా He చెప్పాడు. wrote lot of songs which we are singing, you may not be aware. ఆయన చాలా పాటలు రాశాడు, మనం పాడుతున్నాం కానీ మనకు తెలియదు. క్రీస్తు యేసు దయాలు ప్రభు పాడుతుంటాం, ఆయన రాసింది. క్రీస్తు యేసు దయాలు ప్రభు అనే పాట పాడతాం కదా, అది ఆయన హిందీలో రాసింది. రాస్తే తెలుగులో తర్జుమా చేయబడింది. ఆయన హిందీలో రాశాడు, అది తెలుగులోకి తర్జుమా ఓ చేయబడింది. ప్రభువా ఓ జీవము నిమ్ము, that is also written by ఈ him. పాట కూడా ఆయన రాశాడు. And then భక్తుల సంఘమే, wonderful song. భక్తుల సంఘమే అనే పాట. దాంట్లో certain verses I love it. అందులో కొన్ని చరణాలు నాకు చాలా ఇష్టం. కరములు కాళ్ళతో కలహించలేవు, కరములు కాళ్ళతో కలహించలేవు, కలయకనే కార్యమును చేయలేవు, కలయకనే కార్యమును చేయలేవు. భక్తుల సంఘమే ప్రభుని శరీరము పూర్ణాత నింపును. శిరసాధీనములో సర్వాంగములుండిన, శిరసాధీనములో సర్వాంగములుండిన, సేవలో ప్రభు పరిపూర్ణతయుందును, సేవలో ప్రభు పరిపూర్ణతయుందును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయనతన పూర్ణాత నింపును, అందాయనతన
పూర్ణత నింపును. Some years ago, కొన్ని సంవత్సరాల క్రితం I was giving a message in Jehovah Shammah, Madras. మద్రాస్ లో జవషామాలో వర్తమానం ఇస్తున్నాను. I was talking about the unity of the body of Christ. క్రీస్తు దేహం యొక్క ఐక్యత గురించి I was మాట్లాడుతున్నాను. very much disturbed, awakened by the situation that is prevailing in many assemblies. అనేక సంఘాల్లో ఉన్న పరిస్థితుల్ని బట్టి నా మనసు ఎంతో కలవరంగా ఉండింది. Then I reminded of this song of this Jordan Khan. ఈ జోర్డన్ ఖాన్ గారి యొక్క ఈ పాట నా జ్ఞాపకానికి I వచ్చింది. sang these 2 verses. అక్కడ ఈ 2 చరణాలు పాడాను. And then I said, అప్పుడు నేను అన్నాను, if Jordan Khan was alive today, ఇప్పుడు జోర్డన్ ఖాన్ గనక మన మధ్య సజీవంగా ఉంటే, if he had seen this confusion and chaos that is prevailing, సంఘములో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కలవరాలు ఈ పరిస్థితులు చూస్తే, he would have added one more verse, I said. అప్పుడు నేను అన్నాను, ఆయన ఇంకొక చరణం కూడా చేర్చేవాడు. He would have added one more verse. ఆయన మరొక చరణము ఈ పాటలో చేర్చేవాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. I said, if he were here, he would have added one more verse. నేను అన్నాను, ఆయన బ్రతుకుంటే ఇంకొక చరణము రాసేవాడు. And I imagined that verse would be like this. ఆ చరణం ఇట్లుంటుండొచ్చు అని ఊహించాను. And on the spot, I sang like this. అప్పుడే అక్కడే ఈ పాట పాడాను. కోటాధీనములో సంఘములు ఉండిన, కోటాధీనములో సంఘములు ఉండిన, సేవలో పవిత్రత కలవరములుండును, సేవలో పవిత్రత కలవరములుండును, భక్తుల సంఘమే ప్రభుని శరీరము. Is it not true? ఇది నిజం కాదా? We have handed over ourselves to the earthly people. మనలను మనము భూ సంబంధమైన ప్రజలకు Many అప్పగించుకుంటున్నాం. places they dictate terms to the house of God. చాలా స్థలాల్లో వాళ్ళు దేవుని మందిరం ఎట్లుండాలో In many చెప్తారు. places the churches are under the control of the courts. చూడండి, చాలా స్థలాల్లో సంఘాలు కోర్టుల ఆధీనంలో ఉన్నాయి. And some assemblies are in the control of the police. కొన్ని సంఘాలు పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. They are running the churches. వారు సంఘాన్ని నడిపిస్తున్నారు. That is not the order of the day. ఇది ఆ యొక్క దిన క్రమం అయిపోయింది. Oh, what a fallacy we have in our midst. చూడండి, ఎటువంటి తప్పిదాలు మన మధ్య మనం కలిగి ఉంటున్నాం. God is our head. క్రీస్తు ప్రభు మనకు శిరస్సు. From the head flows all the blessings. ఆ శిరస్సులో నుండి ప్రతి ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 1 మొదటి అధ్యాయం verses 22 and 23. 22, 23 వచనాలు. And has put all things under his feet, and gave him to be the head over all things to the church, which is his body, and the fullness of him that filleth all in all. ఎఫెసీ 1:22 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. He compared his church which he is building to the body that we have. తాను కడుతూ ఉన్నటువంటి ఈ సంఘాన్ని తాను కలిగి ఉన్న దేహముతో For the పోలుస్తున్నాడు. church, Lord Jesus Christ is the head. చూడండి, ఈ సంఘమునకు క్రీస్తు ప్రభు శిరస్సు అయి For ఉన్నాడు. this body, this head is the head. చూడండి, నా దేహమునకు ఈ నా శిరస్సు శిరస్సు అయి ఉన్నది. This body is under the control of this head. ఈ దేహమంతా కూడా ఈ శిరస్సు యొక్క ఆధీనంలో ఉంది. Everything comes, signals come from the head. కాబట్టి ఈ శిరస్సులో నుండి ప్రతి విధమైన సిగ్నల్ వస్తుంది. If I am feeling thirsty, నాకు దాహం వేస్తే, if my tongue is drying up, నా నాలికే ఆరిపోతా ఉంటే, then signal comes to the eyes, look for the water bottle. అప్పుడు సిగ్నల్ కళ్ళకు వస్తది, నీళ్లు బాటిల్ ఎక్కడుందో Then eyes located it. అప్పుడు కళ్ళు చూసి Then గుర్తుపడతాయి. signal comes to the hand, pick it up and drink. అప్పుడు చేతికి సిగ్నల్ వస్తది, ఆ నీళ్లు తీసుకో. So signal comes from the head. కాబట్టి శిరస్సులో నుండి సిగ్నల్ వస్తుంది. Every movement that we have in our body, మన దేహములో ఉన్న ప్రతి కదలిక for కూడా, every situation, ప్రతి పరిస్థితుల్లో కూడా our body is controlled by the head over us. మన దేహం అంతా కూడా మన పైనున్న ఈ శిరస్సు ఆధీనములో One జరిగింది. simple example I remember, ఒక ఉదాహరణ నాకు గుర్తుకొస్తుంది. how the entire body functions together ఈ యొక్క దేహం అంతా ఎట్లా కలిసి పని చేస్తుంది. in good harmony.
ఒక మంచి చక్కని As a సామరస్యంతో well-oiled పనిచేస్తుంది. machine works without any sound. ఏ మంచి ఆయిల్ పెట్టినటువంటి మిషన్ ఏ శబ్దాలు లేకుండా చక్కగా పనిచేస్తుంది కదా, అలా దేహం పనిచేస్తుంది. Sometimes we get some itching on the back. కొన్నిసార్లు మనకు అక్కడ వీపులో ఎక్కడో జల పుడుతుంది, జిల పుడుతుంది, జిల అది పుడుతుంది. ఎక్కడ పుడుతుంది అంటే చేతులు అందవు. అది కూడా ఎక్కడ పుడుతుంది అదే నాకు అది wonder చేతులు even now. అందని స్థలములో అందరి పుడుతుంది. స్థలంలో పుడుతుంది. చేతులు అందని Then స్థలంలో you try, పుడుతుంది. signal come to the right hand, try, he is feeling miserable. అప్పుడు కుడి హస్తానికి సిగ్నల్ వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది, ప్రయత్నించు. Then it is not reaching. చెయ్యి ఎంత దూరం Then పెట్టినా signal come to the left hand, it also tries. అందట్లేదు. ఎడమ చెయ్యికి కూడా సిగ్నల్ It is also not వస్తుంది, reaching. ఎడమ చెయ్యికి కూడా అందట్లేదు. Then he will look for his son, hey Joshua, come here. అప్పుడు కుమారుడు జాషువా ఎక్కడున్నావు రారా, వాడు లేడు. వాడు లేడు. Nobody is there at home. అంటే ఎవరు సహాయం Then I ఇంట్లో look for లేదు. a scale. అప్పుడు Putta, ఒక scale. స్కేల్ ఏదైనా ఉందేమో There is చూద్దాం a గోక్కోవచ్చు కదా. అంటే అది పెట్టి I am not able to see that. అది కూడా దొరకట్లేదు. Then look for some fan, hand fan. అప్పుడు ఏదైనా విసనకర్ర లాంటిది ఉందా, Then nothing is available. అటువంటిది ఏది I am feeling దొరకట్లేదు. miserable. అయితే ఎంతో దౌర్భాగ్యంగా Then ఉంది. signal come to the eyes. అప్పుడు కళ్ళకు ఒక సిగ్నల్ వస్తుంది, Locate some edge of the wall. ఆ గోడ Corner. కొన చూడు. Then eyes locates it. అప్పుడు ఆ గోడ ఎక్కడుందో కళ్ళు Then చూస్తుంది. signal come to the feet, take him there. ఈ కాళ్ళకి సిగ్నల్ వస్తుంది, ఈ మనిషిని అక్కడ మోసుకొని పో. Then mosquito ball. అక్కడ మోసుకొని పోయినాక And then you put your back on it and rub it. అప్పుడు ఏం చేస్తాడు, వీపు ఆ యొక్క గోడ మొనకు పెట్టి అట్లా రుద్దుతాడు. What a relief you have. అప్పుడు ఎటువంటి రిలీఫ్ In వస్తుందో. this simple exercise, ఈ చిన్న పనిలో the whole body functions as a well-oiled machine under the control of the head. చూడండి, దేహం అంతా కూడా శిరస్సు చెప్పినట్లుగా బాగా ఆయిల్ పెట్టిన మెషిన్ ఎట్ట పని చేస్తుందో అట్ట పని చేస్తుంది. With such unity, we should make progress. కాబట్టి అటువంటి ఐక్యతతో మనం అందరం ఏకంగా ముందుకు You సాగాలి. say, నువ్వు కాదు, నువ్వు వద్దు, నాకు వద్దు. That is all earthly, sinful. నీ వద్దు, నీ వద్దు, నీవు కాదు, నీవు కాదు అనేవి ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి, పాపపూరితమైనవి. There is so much to talk on this. కాబట్టి ఈ అంశం మీద May God మాట్లాడాలంటే help ఇంకా us to చాలా ఉంది. contribute. Those of us who are here కాబట్టి may contribute to the unity of the body of Christ. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా క్రీస్తు ప్రభు శరీరములో ఉన్న ఐక్యతలో కొనసాగటానికి That is ప్రభు how మనకు we should సహాయం walk చేయగలగాలి. worthy of God. ఆ రీతిగా మనం దేవునికి తగినట్టుగా నడవాలి. May God bless this word. దేవుడి వాక్యాన్ని దీవించును We గాక. will see much more later when we get an opportunity. తర్వాత మనకు అవకాశం దొరికినప్పుడు ఇంకా ఎక్కువగా మనం చూద్దాం. Shall we pray? ప్రార్థన చేస్తాం. Our loving Heavenly Father, మా ప్రేమ గల పరలోకమందున our తండ్రి, gracious and wonder-working God, మా కృప గల దేవా, అద్భుత కార్యములు thank చేయండి. Thee for the word ministered unto us. మాకు పరిచర్య చేయబడిన వాక్యముకై వందనాలు. Help them, Lord, that they may have a self-examination. ప్రభువా, మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి సహాయపడండి. To what extent they are contributing to the body of Christ in terms of unity of the body. ప్రభా, ఈ యొక్క శరీరం యొక్క ఐక్యత విషయములో ఈ శరీరమునకు ఎంత మోతాదులో మేము సహకరిస్తున్నాం. We will not ask them to put up their hands, Lord, help that they may put up their hands and their hearts unto Thee. ప్రభా, మేము వారిని చేతులు ఎత్తమని అడగట్లేదు. ప్రభా, వారు తమ చేతులను తమ హృదయాలను నీ వైపు ఎత్తి పరీక్షించుకోవటానికి సహాయపడండి. They may yield themselves unto Thee. ప్రభా, తమ్మును తాము నీకు అప్పగించుకొనుటకు సహాయపడండి. They may say, come what may, I will stand with the team in the church and serve together. ప్రభా, ఏమి సంభవించినా మందిరములో ప్రభుతో కూడా మేము ఉండి ఐక్యంగా ముందుకు సాగుతాం. Oh Lord, help us. ప్రభా, అటువంటి సహాయం చేయండి. Thank Thee for thus far Thou hast helped us. ఇంతవరకు మాకు సహాయపడ్డందుకై వందనాలు. Help us even in the youth meeting, sisters meeting and the evening meeting also. యవనస్తుల కూడికలో, సహోదరుల కూడికలో, అలాగే రాత్రి జరిగే కూడికలో సహాయపడండి. Pray with thanksgiving in Jesus' precious name. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క